యొక్క టెక్స్ట్లో మోనోస్పేస్ టెక్స్ట్ కావాలి అనుకుంటే మనం టెక్స్ట్ ఐఫన్ మోనోస్పేస్ అనే క్లాస్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ h2 టైపోగ్రఫీ మోనోస్పేస్. సో మోనోస్పేస్ టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. డిఫాల్ట్ టెక్స్ట్, అలాగే 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. ఒకటి పారాగ్రాఫ్ డిఫాల్ట్ టెక్స్ట్ ఉంది, రెండోది వచ్చేసి క్లాస్ టెక్స్ట్ ఐఫన్ మోనోస్పేస్. ఇది ఒక ఫంక్షన్ అన్నట్టు. ఓకే, సో మోనోస్పేస్ టెక్స్ట్ డిఫాల్ట్ టెక్స్ట్. సో మోనోస్పేస్ టెక్స్ట్ యొక్క ఫీచర్స్ చూద్దాం. CSS font family is font size 1 EMA ఉంది. font width line height equals 1.5 ఉంది. font family మారుతుంది ఇక్కడ. బై డిఫాల్ట్గా మనకి ఏముంటాయి, యాపిల్ సిస్టము, సో ఇది బై డిఫాల్ట్గా ఉండే ఫాంట్. మనకు మోనోస్పేస్డ్ టెక్స్ట్లో ఫాంట్ అనేది ఓవర్ రైట్ అవుతుంది మనం తీసుకునే క్లాస్ ద్వారా. సో మనకి బోల్డ్ టెక్స్ట్ కావాలి అనుకుంటే డాట్ ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ బోల్డ్, బోల్డర్, నార్మల్, లైటర్, ఇటాలిక్. సో ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఫాంట్ బోల్డ్ కావాలి అనుకుంటే నార్మల్గా మనం ఇంతవరకు స్ట్రాంగ్ ట్యాగ్ వాడేవాళ్ళం HTMLలో. సో బూట్స్ట్రాప్లో అయితే మనం ఈ క్లాస్ని కూడా వాడుకోవచ్చు. ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ బోల్డ్ అనేది బోల్డ్ టెక్స్ట్ పర్పస్. ఇంకా బోల్డర్గా రావాలంటే ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ బోల్డర్, ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ నార్మల్, లైటర్, ఇటాలిక్. ఫాంట్ ఐఫన్ ఇటాలిక్ టెక్స్ట్ పర్పస్ వాడతాం. సో బోల్డ్ టెక్స్ట్, బోల్డర్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్, లైటర్ వెయిట్ టెక్స్ట్, ఇటాలిక్ టెక్స్ట్. సో బోల్డర్ టెక్స్ట్కి ఒకసారి CSS ప్రాపర్టీస్ ఏమున్నాయి చూద్దాం. ఫాంట్ సైజ్ 1 EMA ఉంది. సో బోల్డ్ టెక్స్ట్కి దీనికి కూడా ఫాంట్ సైజు 1 EMA ఉంది. లైన్ హైట్, కలర్ మారుతుందా. సో దీనికి వచ్చేసి కలరు 212529 ఉంది. 252129. దీనికి 212529. అలాగే ఉంది. సో ఇక్కడ చిన్న చేంజెస్ వస్తున్నాయి. సో ఫాంట్ ఫ్యామిలీ దగ్గర కానీ ఎక్కడన్నా తేడాలు వస్తూ ఉంటాయి అంతే. గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ ఫాంట్ బోల్డ్ టెక్స్ట్ కావాలనుకుంటే ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ బోల్డ్ ఫంక్షన్ క్లాస్ని వాడుకోవచ్చు. బోల్డర్ టెక్స్ట్ పర్పస్ వెయిట్ ఐఫన్ బోల్డర్, ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ నార్మల్, ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ లైట్, ఫాంట్ ఐఫన్ వెయిట్ ఐఫన్ లైటర్, అలాగే ఫాంట్ ఐఫన్ ఇటాలిక్ ఫర్ ఇటాలిక్ టెక్స్ట్. అలాగే మనం రాసిన టెక్స్ట్ని లోయర్ కేసులోకి, అప్పర్ కేసులోకి, లేకపోతే క్యాపిటలైజ్డ్ టెక్స్ట్ కింద కూడా మార్చుకోవచ్చు. దాని పర్పస్ టెక్స్ట్ ఐఫన్ లోయర్ కేస్ అనే క్లాసు, టెక్స్ట్ ఐఫన్ అప్పర్ క్లాస్, టెక్స్ట్ ఐఫన్ క్యాపిటలైజ్డ్ క్లాసెస్ ఉన్నాయి మనకి.
సో క్లాస్ లోయర్ కేస్ టెక్స్ట్, అప్పర్ కేస్ టెక్స్ట్, క్యాపిటలైజ్డ్ టెక్స్ట్. సో క్లాస్ టెక్స్ట్ ఐఫన్ లోయర్ కేస్ అనేది మనకి కంప్లీట్గా మన దగ్గర ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని లోయర్ కేస్లోకి మార్చేస్తారు. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్యాపిటల్ లెటర్ వాడాను, ఇది ఒక క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్, ఇది ఒక క్యాపిటల్ లెటర్. తర్వాత అప్పర్ కేస్లో ఇది ఒకటి క్యాపిటల్ వాడాను, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ వాడాను. ఓకే, తర్వాత క్యాపిటలైజ్డ్ టెక్స్ట్లో సో ఇది స్మాల్ లెటర్ ఉంది. ఓకే, సి అనేది క్యాపిటల్ ఉంది, ఇది అనేది టీ అనేది స్మాల్ లెటర్ ఉంది. సో టెక్స్ట్ ఐఫన్ క్యాపిటలైజ్, టెక్స్ట్ ఐఫన్ అప్పర్ కేసు, టెక్స్ట్ ఐఫన్ లోయర్ కేస్. చూడండి, లోయర్ కేస్ టెక్స్ట్లో మొత్తం అంతా కూడా స్మాల్లోకి వచ్చేసింది, అప్పర్ కేస్లో మొత్తం అంతా క్యాపిటల్లో వచ్చింది, క్యాపిటలైజ్లో వచ్చేసేసి ఫస్ట్ లెటర్ అదే ప్రతి వర్డ్కి కన్నా ముందు ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటలైజ్ అవుతుంది. సి క్యాపిటల్, టీ క్యాపిటల్.